అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్త జనానికి దర్శనం ఇవ్వనున్నాడు. రేపు బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనే డీటెయిల్స్ అందించడానికి మా కొలీగ్ హిమబిందు లైవ్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. హిమబిందు, చెప్పండి, యావత్ భారతం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన రేపు జరగనున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తుల సందడి ఏ విధంగా ఉంది, అప్డేట్స్ ఏంటి? కవిత, పూర్తిగా ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క అయోధ్య వీధులన్నీ కూడా పూల అలంకరణలతోటి సర్వాంగ సుందరంగా కనిపిస్తోంది. ఇప్పటికే అయోధ్యలో ఎవరైతే పర్మిషన్ లేని వాళ్ళు, లోకల్స్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా అయోధ్య నుంచి బయటికి పంపించేశారు. ఎందుకంటే ప్రధాని రాబోతున్నారు, యూపీ సీఎం రాబోతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా భద్రతా ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ పూర్తయిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడున్న అదర్స్, అంటే ఇక్కడ లోకల్ కాని వాళ్ళు, అనుమతి లేని వాళ్ళు, వీళ్ళందరినీ కూడా అయోధ్య బయటికి పంపించేశారు. పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా భక్తజన సందోహం మనకు కనబడుతోందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేనున్న ప్రాంతం ఈ లతా మంగేష్కర్ చౌక్ దగ్గర నేనున్నాను. మీకు ఒక అద్భుతమైన సైకత శిల్పం నేను ఇప్పుడు చూపించబోతున్నాను. నా వెనక కనిపిస్తుంది ఒక ఆర్టిస్ట్. ఇక్కడే ఈ అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు ఆయన. మనకి శ్రీరామచంద్రమూర్తి విగ్రహం ఇక్కడ కనబడుతోంది. మనకి అందరికీ తెలిసిందే, ఉడత తన వంతుగా శ్రీరాముడికి సాయం చేసింది అని చెప్తారు. 3 వేళ్లతోటి శ్రీరాముడు దాని తలపై నిమిరాడు అని చెప్తాడు. ఇప్పటికీ ఆ 3 వేళ్లు కూడా అలా కనబడుతూ ఉంటాయి ఉడత శరీరం పైన అని. దాన్ని ప్రతిబింబిస్తూ ఇక్కడ ఒక సైకత శిల్పాన్ని రూపొందించారు. రామసేతు నిర్మాణంలో ఉడతా భక్తిగా సాయం చేసింది అనే దాన్ని ప్రతిబింబిస్తూ ఇక్కడ రామసేతు నిర్మాణానికి ఎలా అయితే రాళ్లు, శ్రీరామ అని రాళ్లు వేశారో ఆ రాళ్లని ప్రతిబింబిస్తూ ఇలాగా ఒక అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. మరోపక్క ఇక్కడ మనకి ఆలయం కూడా కనబడుతోంది. అయోధ్య రామ మందిరాన్ని కూడా మనం చూడొచ్చు. మరొక వైపు ఇక్కడ ఆంజనేయ స్వామి మనకు కనబడుతున్నారు. ఆయన గుండెల్లో శ్రీరాముడు, సీతాదేవి ఇద్దరు ఉన్నట్టుగా కూడా దీన్ని రూపొందించారు. మరొక వైపు ఈ చివరికి కనుక వస్తే మనకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీ, అయోధ్య ఆలయం వాళ్లే నిర్మించినట్టుగా సింబాలిక్ గా ఒకళ్ళ చేతిలో ఆయుధాలు, అంటే ఒకళ్ళ చేతిలో సుత్తి, గృహ నిర్మాణానికి ఉపయోగించే సుత్తి, అదేవిధంగా ఇలాంటి సాన పట్టే ఒక ఆయుధం, ఈ రెండు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి మరి పూర్తిగా ఒక రిప్రజెంటేషన్ లాగా ఈ సైకత శిల్పాన్ని రూపొందించడం కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. కరెక్ట్ గా లతా మంగేష్కర్ చౌక్ దగ్గర ఈ అద్భుతమైన సైకత శిల్పాన్ని కూడా ఇక్కడ ఒక శిల్పి రూపొందించాడు. ఆ లైవ్ దృశ్యాలు నేను మీకు ఇప్పుడు ప్రస్తుతం చూపిస్తున్నాను. ఇది ఒక్కటి మాత్రమే కాదు కవిత, ఈ సైకత శిల్పం ఒక్కటి మాత్రమే కాదు, మొత్తం దేశం నలుమూల నుంచి చాలా మంది ఆర్టిస్టులు ఇక్కడికి తరలి వచ్చారు. శ్రీరామచంద్రుడు అంటే తమకు ఎంత భక్తి ఉంది, తమ గుండెల్లో శ్రీరాముడు ఎలా ఉన్నాడు అని చూపించడానికి తమ ఆర్ట్ రూపంలో వాళ్ళు చూపిస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ టెక్నాలజీ వినియోగాన్ని కూడా ఒక్కసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకటి, ఎలక్ట్రిక్ బస్సులు చాలా ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. దాంతో పాటుగా అతి తక్కువ టెంపరేచర్స్ ఉన్నాయి ఇక్కడ. కోల్డ్ వేవ్ కూడా నడుస్తోంది ఉత్తరాది మొత్తం కూడా. 5 నుంచి 6 డిగ్రీల టెంపరేచర్ కనబడుతోంది. సో ఈ విధంగా హీటర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కింద పార్ట్ లో ఒక సిలిండర్ ఉంటుంది, దాన్ని కవర్ చేస్తూ ఇలాగా స్టీల్ తోటి ఒక కవర్ చేశారు కంప్లీట్ గా. దాని నుంచి ఇలా పై భాగంలోకి ఇలా మంట వచ్చే విధంగా పెట్టారనమాట. సో చలిని తట్టుకోలేక ఇబ్బంది పడే వాళ్ళ కోసం ప్రత్యేకించి ఇక్కడ పోలీస్ ఫోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ తో పాటు ఉత్తరాఖండ్, అదేవిధంగా పలు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ పోలీస్ ఫోర్సెస్ వచ్చారు. వాళ్ళందరికీ కూడా కొంత ఉపశమనం కలిగించడానికి ఇలాంటి హీటర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సైకత శిల్పాన్ని రూపొందించిన శిల్పి ఆయన, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జీ, ఆప్ కహా సే ఆయే హై? बलिया से आया मैं। एक मिनट ऐसा देखिए एक बार, कहाँ से हैं आप? बलिया से। बलिया किस स्टेट का है? यूपी का स्टेट। यूपी का है। हाँ, ओके। हाँ। अच्छा बनाए हैं आप, वो सिंबॉलिज्म ही भी है वहाँ, मोदी के हाथ में टेम्पल निर्माण का चीजें हैं। हाँ। ये कलाकृति राम सेतु निर्माण को जोड़कर और राम मंदिर की संघर्षों को जोड़कर, दोनों को जोड़कर बनाया गया है। जिस प्रकार से जो संघर्ष राम सेतु को बनाने में था,
और उसमें पूरी बहुत सारे वानरी सेनाओं का सहयोग था। मतलब भगवान के राम भक्तों का उस वनवास काल में जो संघर्ष और साथियों का सहयोग था, ठीक उसी तरह से इस कालखंड में, इस युग में राम मंदिर निर्माण में भी भगवान के भक्तों का समर्पण और सहयोग की जरूरत थी। जिस प्रकार एक छोटी सी जंतु गिलहरी ने अपना समर्पण दिखाया था और जो रोल किया था भगवान के प्रति, वही रोल आज के युग में राम भक्त के सभी नागरिकों ने, भारत के सभी नागरिकों ने किया है, जिसके फलस्वरूप मंदिर आज बन के सामने आया है। सेतु निर्माण में दो इंजीनियर भी हुआ करते थे, नल और नील। ये नल और नील जब शिला पे राम नाम लिखते थे तो वो शिला पानी में तैरने लगती थी। वो नल और नील के रूप में ये प्रधानमंत्री मोदी जी और योगी जी को मैंने बनाया है। आपने सिंबल भी देखा होगा कि वो मंदिर निर्माण कर रहे हैं। तो वही पुल निर्माण में जो नल और नील थे, वो मंदिर निर्माण में हमारे प्रधानमंत्री और मुख्यमंत्री का रोल दिखाया है। इसके साथ ही पूरे भारत नहीं, पूरी दुनिया में मंदिर की चर्चा हो रही है, राम मंदिर की चर्चा हो रही है। देश में बहुत सारे पागलपन, भक्तों की पागलपन देखी जा रही है। वो जहाँ हैं, जैसे हैं, राम भक्ति के जयकारे जो जहाँ से पैदल आ रहा है, उसी तरह से राम भक्ति का दीवानगी के प्रतिमूर्ति भगवान हनुमान, बजरंग बली, वो राम भक्त के प्रतिमूर्ति हैं। उनसे बड़ा कोई भक्त नहीं कहा जाता। वो भी आपका पेंटिंग में है। हाँ। ओके, उनको मैंने दिखाया कि वो दिल चीर के दिखा रहे हैं कि उनके दिल में राम और सीता का वास है। उसी तरह से यहाँ भक्त जो अभी आज के भक्त हैं, देश भर से आने के लिए उत्सुक हैं और अपनी पागलपन दिखा रहे हैं। రైట్, ఆయన చెప్తున్నది రామసేతు నిర్మాణానికి ఎంత కష్టం పడ్డారో, రామసేతు నిర్మించడానికి ఏ విధంగా కష్టపడ్డారో అటువంటి కష్టమే అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి కావడానికి కూడా అంత కష్టం ఉంది అనే దాని సింబాలిక్ గా దీన్ని అంతటిని రూపొందించాను అని కూడా ఆయన చెప్తున్నారు. నల్ నీల్ ఏ విధంగా అయితే రాళ్లు శ్రీరామ అని రాసిన వెంటనే సముద్రపు నీటిలో తేలియాడాయో ఆ విధంగా అప్పటి ఇంజనీర్లు నల్ అండ్ నీల్ అయితే ఇక్కడైతే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీ ఆ పాత్ర పోషించారని చెప్తున్నారు. ఆంజనేయుడు అక్కడ తన హృదయంలో శ్రీరామచంద్రుడిని, సీతాదేవిని చూపిస్తే ఇక్కడ ఉండే భక్తజనం అంతా కూడా అదే విధంగా గుండెల్లో పెట్టుకుని శ్రీరాముడిని, సీతాదేవిని కొలుస్తున్నారు అనేదానికి పూర్తి ప్రతీకాత్మకంగా రామసేతు నిర్మాణంలో ఎంత కష్టం ఉందో ఇలాంటి అయోధ్య రామ మందిర నిర్మాణంలో కూడా అంతే కష్టం ఉంది అంటూ కూడా ఆయన తన సైకత శిల్పాన్ని రూపొందించినట్టుగా చెప్తున్నారు. యూపీ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆయన ఆ విధంగా తన సైకత శిల్పాన్ని రూపొందించారు. మరొక్కసారి నేను మీకు ఇక్కడున్న సందడి చూపించే ప్రయత్నం చేస్తాను. పోలీస్ పాట్రోలింగ్ ఏ విధంగా కొనసాగుతోందో కూడా మనకు కనబడుతోంది. ఇది రాంపథ్, పూర్తిగా మనం ఈ రాంపథ్ గుండానే అయోధ్య రామ మందిరానికి చేరుకుంటాము. ఆ రాంపథ్ లో ఉన్న హడావుడి ఇదంతా కూడా మీకు ప్రస్తుతం లైవ్ విజువల్స్ లో కనబడుతున్నాయి. ఆ రాంపథ్ లో మీకు సూర్యవంశీకుడు శ్రీరామచంద్రుడు అనే దానికి ప్రతీకగా సూర్యుడి సింబల్స్ కూడా ప్రత్యేకించి రూపొందించారు. అవన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ నిన్న కూడా ఈ విజువల్ నేను మీకు చూపించాను. లతా మంగేష్కర్ చౌక్ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది ఒక ప్రధానమైన జంక్షన్ లా ఇప్పుడు ఇక్కడ ఉండబోతోంది. యూపీ పోలీస్ కి సంబంధించిన బ్యాండ్ ఇక్కడ నిరంతరం శ్రీరాముడికి సంబంధించిన కీర్తనలు వీటన్నింటినీ పాడుతూ ఇక్కడ ఉండే భక్తుల్ని, వీళ్ళందరినీ కూడా భక్తి ప్రపత్తులో మునిగి తేలేలా కూడా చేస్తున్నారు కవిత. సో రేపు ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడికి రాబోతున్నారు. రామ్లల్లా విగ్రహ ప్రతిష్టలో ఆయన పాల్గొంటారు. రైట్ హిమబిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.